నోటా ఓటు ఇప్పుడు ఆదిలాబాద్ అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తోంది. రాష్ట్రంలో నోటా వినియోగంలో నెంబర్ 1గా నిలిచింది ఉమ్మడి జిల్లా. అధిక నోటా ఓట్లు పోలయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. 2014లో 17,000కు పైగా నమోదవగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 20,000 మందికి పైగా నోటాకు ఓటు వేశారు. ప్రతి ఎన్నికకి నోటా డిజిట్ పెరుగుతుండటంతో ఆందోళనలో పడ్డారు అభ్యర్థులు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే ఓటర్లు నోటాకి ఓటేయొచ్చు. ఈ నోటా ఆప్షన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు నచ్చకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేసిన జిల్లా ప్రజలు 2014 ఎన్నికల నుంచి నోటాకి ఓట్లేస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, పార్లమెంటుకి ఎన్నికలు ఒకేసారి రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఏకంగా 17,095 నోటా ఓట్లు వేసి అభ్యర్థులెవరూ నచ్చలేదని చెప్పారు. దీంతో రాష్ట్రం చూపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పడింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లు నోటాకు ఓటు వేశారు. 20,255 నోటా ఓట్లు పోలై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిగా నిలిచింది. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కూడా రాని ఓట్లు నోటాకు పడ్డాయి. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లు కనిపిస్తున్నా అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో నోటాకి 2,715 ఓట్లు పోలయ్యాయి. ఆ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్కి చెందిన ఆత్రం సక్కుపై కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. అంటే నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవా లక్ష్మి సాధించినా విజయం తారుమారయ్యేదేమో. ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్లో ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. 2014 ఎన్నికల్లో సిర్పూర్ టీ నియోజకవర్గంలో నోటాకి 2,508 ఓట్లు, ఆసిఫాబాద్లో 3,629, ఖానాపూర్ 2,764 ఓట్లు, ఆదిలాబాద్లో 1,975 ఓట్లు నోటాకి పడ్డాయి. అటు బోధ్ నియోజకవర్గంలో 2,425 ఓట్లు నోటాకి, నిర్మల్లో 1,584, మదల్లో 1,781 ఓట్లు నోటాకి పోలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎన్నికలకు నోటా ఓట్లు పెరగడం రాష్ట్రంలోనే రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి గోడం నగేష్, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేష్, బీజేపీ అభ్యర్థిగా సోయం బాపురావు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురులో నగేష్, రాథోడ్ రమేష్ ఎంపీలుగా పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు తెలుసు. సోయం బాపురావు మొన్నటి వరకు బోధ్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై ఇప్పుడు పార్లమెంటు స్థానంలో నిలబడ్డారు. ఈసారి కూడా పాత అభ్యర్థులే ఓటర్ల ముందుకు వచ్చారు. వీళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ జనం నోటాకే ఓట్లేస్తారా, అభ్యర్థులను ఎంచుకుంటారా అన్నది సస్పెన్స్గా మారింది. అందుకే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నోటా వద్దు, అభ్యర్థులే ముద్దు అని ప్రచారం చేసుకుంటున్నారు.